హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ చాలా స్పెషల్, నెల్లూరు చేపల పులుసు. ఎలా చేయాలో చూద్దాం. చేపల పులుసు అంటేనే చాలామందికి ఫేవరెట్ అయ్యే ఉంటుంది కదా. నెల్లూరు చేపల పులుసు అంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ చేప ముక్కల్ని నీచువాసన లేకుండా చాలా బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే పులుసు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో పొడిగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని పేస్ట్లా కాకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని చాలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అప్పుడే పులుసులోకి టేస్ట్ బాగుంటుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చేపల పులుసు కోసం కొద్దిగా వెల్లడుపుగా ఉండే గిన్నెలో 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చేపల పులుసులోకి ఎక్కువగానే పడుతుంది. అప్పుడే కూర రుచిస్తుంది. నాన్ వెజ్ ఏ ఐటమ్స్లో అయినా ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది కదా, చేపల పులుసులో కూడా ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకొని 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని 2-3 నిమిషాలకు ఒకసారి చూస్తూ ఉండండి. క్లీన్ చేసుకొని పెట్టుకున్న చేప ముక్కలకి మ్యారినేషన్ కోసం బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత చేప ముక్కల్ని వేసేసుకొని టాస్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఉప్పు కారాలన్నీ కూడా చేపలకి బాగా పడతాయి. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల చేప ముక్క టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మ్యాగ్నేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలని పొడిగా కట్ చేసేసుకొని వేసుకోండి. టమాటా ముక్కలే కాదండి, లేదంటే ప్యూరీగా కూడా చేసుకొని కూడా వేసుకోవచ్చు. టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కన్నా కూడా కల్లుప్పును వేసుకుంటే పులుసు టేస్ట్ బాగుంటుంది. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసాం కాబట్టి టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు మీ కారానికి తగ్గట్టు కారం వేసేసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్లో కారం ఎక్కువగానే పడుతుంది. చేప పులుసులో కూడా కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుందండి. నచ్చితే మాత్రం కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవడం వల్ల కారం పచ్చివాసన లేకుండా ఉంటుంది. తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు కూడా కొద్దిగా చిక్కగా ఉండేలాగే చూసుకోండి. మీ పులుపుకి తగ్గట్టు చింతపండు పులుపుని వేసేసుకోవాలి. ఫస్టే చింతపండుని ఒక అరగంట ముందు నానపెట్టుకోండి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ కాస్త పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి. ఒకే దగ్గర కాకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు సపరేట్గా వేసుకోవాలి. అలాగే వాటర్ కూడా వేసేసుకోవాలి మీ పులుసుకి తగ్గట్టు. మరి ఎక్కువ వాటర్ కూడా వేయవసరం లేదు. చేపల పులుసుకి మెయిన్గా వెల్లడుపుగా ఉండే గిన్నె అయితేనే బాగుంటుంది. స్పేస్ ఉండడం వల్ల చేప ముక్కలు ఈవెన్గా ఉడుకుతాయి.
అసలు ముక్కలు విడకుండా ఉంటాయి. ఇప్పుడు పులుసు కాస్త మరిగిన తర్వాత మెయిన్గా మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కొద్దిగా పెద్దగానే కట్ చేసుకొని వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర ఇలా ఉడుకుతున్నప్పుడే వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా పులుసుకి బాగా పడుతుంది. తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతుల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అంతా కూడా కలిసేంత వరకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు అంతా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. గరిటెని అసలు యూజ్ చేయకూడదు, చేప ముక్కలు విరిగిపోతాయి. చేపల పులుసు కాస్త మరిగితేనే బాగుంటుంది టేస్ట్. కర్రీ కాస్త చిక్కపడితే స్టవ్ ఆఫ్ చేసేయండి. అలా అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. చల్లారిన తర్వాత కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇంకా కాస్త చిక్కపడుతుంది. ఆయిల్ చూసారు కదా పైకి ఎలా తేలుతుందో, ఆయిల్ అలా పైకి తేలాలి. అప్పుడే చేపల పులుసుకి చాలా టేస్ట్ ఉంటుంది. మెయిన్గా చేపల పులుసుకి కావాల్సినవి ఆయిల్ కాస్త ఎక్కువగా పడుతుంది, అలాగే కారం కూడా ఎక్కువగానే పడతాయి. చింతపండు పులుసు కూడా కొద్దిగా చిక్కగానే వేసుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే డెఫినెట్గా చాలా బాగా నచ్చుతుంది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మెయిన్గా చింతపండు పులుసు కూడా ఎంతైతే వేసుకోవాలో అంతే వేసుకోవాలి. మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకుంటాం కదా, అది కూడా కొద్దిగా పులుపుగా ఉంటుంది కాబట్టి రెండు బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి చూసుకొని వేసుకోండి. ఈ చేపల పులుసు చల్లారిన తర్వాత తింటేనే అసలైన టేస్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ డే కూడా అసలు పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువగా వేసాం కాబట్టి. అంతే అండి, చాలా ఈజీగా ఎవరైనా సరే చేపల పులుసుని పెట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గాయస్.